నాలుగో రోజు కొనసాగనున్న పార్లమెంట్ సమావేశాలు. నేడు ఉదయం ఉభయ సభలను ఉద్దేశించి ప్రసంగించనున్న రాష్ట్రపతి. విద్యుత్ కమిషన్ పై పిటిషన్ వేసిన మాజీ సీఎం కేసీఆర్. నేడు కేసీఆర్ పిటిషన్ను విచారించనున్న హైకోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్. నేడు బెయిల్ పిటిషన్ను తీర్పు ఇవ్వనున్న నాంపల్లి కోర్టు. బీజేపీ సీనియర్ నేత అద్వానీకి తీవ్ర అస్వస్థత. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతోన్న అద్వానీ. అలక వీడిన కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. పార్టీలో సీనియర్లకు ప్రాధాన్యత ఇస్తామని కాంగ్రెస్ అధిష్టానం హామీ. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై స్పీకర్కు బీఆర్ఎస్ ఫిర్యాదు. ఈమెయిల్, స్పీడ్ పోస్ట్ ద్వారా ఫిర్యాదు చేసిన జగదీశ్వర్ రెడ్డి. నిధులు సాధించడమే లక్ష్యమన్న కోమటిరెడ్డి. ట్రిబుల్-ఆర్ పై గడ్కరీతో చర్చించామన్న భట్టి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కేసీఆర్ భేటీ. ఎర్రవల్లి ఫామ్ హౌస్లో కీలక సమావేశం. కాళేశ్వరం అవినీతిపై జస్టిస్ ఘోష్ కమిషన్కు ఆధారాలు ఇచ్చాం. కమిషన్కు అర్హత లేదనడం సూచనీయమంటోన్న కోదండరాం. ఉపాధ్యాయుల బదిలీలపై మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు. బదిలీల్లో రాజకీయ జోక్యం ఉండొద్దని సూచించిన లోకేష్. సమ్మె విరమించిన జూనియర్ వైద్యులు. జూడాల డిమాండ్లకు ప్రభుత్వం అంగీకారం. కుప్పం అభివృద్ధికి యాక్షన్ ప్లాన్. అధికారులకు చంద్రబాబు ఆదేశాలు. జగన్ వైసీపీ ఫ్లోర్ లీడర్ మాత్రమే. ప్రతిపక్ష హోదాకు మరో 10 ఏళ్లన్న పయ్యావుల. హార్టికల్చర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేస్తాం. పర్యాటకులకు మరిన్ని సౌకర్యాలు కల్పిస్తామన్న మంత్రి దుర్గేష్. కుమారస్వామితో ఏపీ బీజేపీ చీఫ్ పురంధేశ్వర్ భేటీ. వైజాగ్ స్టీల్ ప్లాంట్ని లాభాల బాటలోకి తీసుకురావాలని వినతి. యువత డ్రగ్స్ కు దూరంగా ఉండాలి. ఏపీలో డ్రగ్స్ ను అడ్డుకుంటామన్న డీజీపీ ద్వారక తిరుమలరావు. ఏపీలో వాలంటీర్ల నియామకంపై హైకోర్టులో విచారణ. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచన. 4 కోట్ల విలువైన 1575 కిలోల గంజాయి స్వాధీనం. 52 కేసుల్లో గంజాయిని ధ్వంసం చేసిన జీఆర్సీ పోలీసులు. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ను అరెస్ట్ చేసిన సీబీఐ. 3 రోజుల పాటు సీబీఐ కస్టడీకి కేజ్రీవాల్. ప్రతిపక్షానికి గళం వినిపించే అవకాశం ఇవ్వండి. సభలో తమ బలం పెరిగిందన్న రాహుల్ గాంధీ. మణిపూర్లో భూప్రకంపనలు. రెక్టర్ స్కేలుపై 4.5గా నమోదు. జమ్మూ కశ్మీర్లో 3 ఉగ్రవాదులు హతం. ఉగ్రదాడిలో 6 పోలీసులకు గాయాలు. వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజేకి విముక్తి. సొంత దేశం ఆస్ట్రేలియాకు వెళ్లిన అసాంజే. నేడు టీ20 ప్రపంచ కప్లో సెమీస్ మ్యాచ్లు. ఇంగ్లాండ్తో భారత్, సౌత్ ఆఫ్రికాతో ఆఫ్ఘనిస్తాన్ ఢీ.